ధన్యునికి భార్యగా ఉన్న నువ్వు ఎలా జీవించాలి? ఇష్టానుసారంగా అలంకరించుకుంటున్నావు. మేకప్లు వేసుకొని టీవీలో ఇంట్రడక్షన్ ఇస్తున్నావు. పాస్టర్మ్మగా చలామణి అయిపోతున్నావు. పాస్టర్ భార్యలంతా పాస్టర్మ్మలు అయిపోతారా? పాస్టర్ అంటే కాపరి, అంటే మందకి మాదిరి చూపేవాడు. పాస్టరమ్మ అంటే ఆడ కాపరి, అంటే ఆమె కూడా మందకి మాదిరి చూపేది. నువ్వు మందకి మాదిరిగా ఉన్నావా? అలంకరణలు దిగేసుకొని అందాన్ని బట్టి అహంకరిస్తూ గర్విస్తూ శరీరానుసారిగా పాపిగా ఉన్నావు. నిన్ను మాదిరిగా తీసుకుంటే అందరికీ నరకమే. నువ్వు పాస్టరమ్మ ఎలా అవుతావు? పాస్టర్ భార్య అవుతుంది, పాస్టరమ్మ అవ్వదు. పాస్టర్ భార్య పాస్టరమ్మ అవ్వాలంటే ఆమె వాక్యానుసారమైన జీవితం కలిగి ఉండి ఇతరులకు మాదిరిగా ఉండాలి. ఓ డూప్లికేట్ పాస్టరమ్మ గారు, నీ వల్ల సేవకుడైన నీ భర్త నలుగురిలో అవమానపరచబడుతున్నాడు. నువ్వే అలంకరించుకుంటే నీ భర్త బలిపీఠం ఎక్కి అలంకరణ పాపమని ఎవరికైనా ఎలా బోధించగలడు? ఒకవేళ బోధించినా ఎవరికైనా మారుతారా? నీ వల్ల సేవ పాడవుతుంది, సంఘం పాడవుతుంది. పాడవడం అంటే జనం తగ్గడం కాదు, పాపం పెరగడం. నిన్ను చూసి కొందరు చెడిపోతున్నారు. ఒక సేవకునికి భార్యగా ఉండి సేవలో సహకరించాల్సింది పోయి శరీరాశలకి లోబడి సంఘాన్ని చెరపడానికి నీకు కొంచెం కూడా జ్ఞానం లేదా? నీ భర్త 1000 మందికి కాపరిగా ఉన్నందుకు పాపిగా ఉన్న నిన్ను కూడా దేవుడు పరలోకం తీసుకెళ్ళిపోతాడని అనుకుంటున్నావేమో. నీ భర్త క్రియలు నీ భర్తవే, నీ క్రియలు నీవే. నీ భర్త ఏ మీటింగ్కి వెళ్తే అక్కడికి తెగ తయారై